పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ ప్రజలారా, ఈ తపస్కాలపు అనుదిన ధ్యానాంశాలకు మీ అందరిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనందరం కూడా ధ్యానించుకోవాల్సిన అంశం ఏమిటంటే, మనం చేసే ఉపవాసము ఏ విధంగా ఉంటూ ఉన్నది, లేకపోతే దేవుడు మెచ్చిన ఉపవాసము ఏ విధంగా ఉంటూ ఉన్నదో మనందరం కూడా కొన్ని నిమిషాల పాటు ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ఎవరైతే ఈ యొక్క తపస్కాలంలో 40 రోజులు ఉపవాసం ఉంటూ ఉన్నారో వారందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలు. ఉపవాసం ఏ విధంగా ఉండాలంటే 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. మనం చేసే ఉపవాసము ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి. మనం చేసే ఉపవాసం ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏమిటంటే, బాహ్యంగా నేను చేసే ఆ యొక్క ఉపవాసము నాకు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించాలి. అది ఏ విధంగా జరుగుతూ ఉంటుందంటే, ఉదాహరణకి మనము ఈరోజు ఉపవాసం ఉంటూ ఉన్నాం. మరి ఈరోజు ఉపవాసం ఉంటున్నాను కాబట్టి ఆ ఆహారాన్ని నేను తినకుండా నేను పేదలకి ఇస్తూ ఉన్నాను, లేకపోతే ఆకలి ఉన్న వారికి నేను ఆ భోజనాన్ని పెడుతూ ఉన్నాను. ఆ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, సప్పర్ కావచ్చు. నేను నా ఇంట్లో ఆ ఆహారాన్ని దాచుకోకుండా, అలానే ఉంచకుండా నేను ఆ ఆహారాన్ని నేను ఎంతైతే తినగలుగుతానో ఆ ఆహారాన్ని నేను ఇతరులకు పంచుతూ ఉండాలి. ఇది అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. రెండవది, నేను ఆహారం తీసుకునే క్రమంలో, లేకపోతే భోజనం చేసే ఆ క్రమంలో నేను 20 నిమిషాలు, లేకపోతే 30 నిమిషాలు, లేకపోతే 10 నిమిషాలు ఆ భోజనానికి కేటాయించే ఆ సమయాన్ని నేనేం చేస్తూ ఉండాలి అంటే, దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలి. అంటే నా యొక్క ఉపవాసం ఉన్నతంగా ఉండాలి అంటే, నేను తినాలి అనుకున్న ఆహారాన్ని నేను ఉపవాసం ద్వారాగా మానేసి ఆ ఆహారాన్ని పేదలకు పెడుతూ ఉన్నాను, లేని వారికి ఇస్తూ ఉన్నాను. అది జరగాలి. రెండోది, నేను ఆ సమయాన్ని దేవుని యొక్క సన్నిధిలో గడపాలి, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని నేను చదువుతూ ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో ఉపవాసం ఉంటూ ఉంటాము, కానీ ఏం చేస్తూ ఉంటామంటే, మనం మానేసిన ఆ యొక్క ఆహారం అలానే ఇంట్లో దాచుకుంటూ ఉంటాము. అదే విధంగా ఆ సమయాన్ని మనందరం కూడా ఏం చేస్తూ ఉంటామంటే, మంచం మీద పనుకొని మొబైల్ చూసుకుంటూ, లేకపోతే ఫోన్లో మాట్లాడుకుంటూ, లేకపోతే విచారంగా అటు ఇటు తిరుగుతూ మనందరం కూడా ఉంటూ ఉంటాం. అది ఉన్నతమైన ఉపవాసం కాదు. కాబట్టి మన ఉపవాసము ఉన్నతంగా ఉండాలి అంటే ఇది జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నా సమయాన్ని దేవుడితో గడపాలి, నా ఆహారాన్ని పేదలకు పంచుతూ ఉండాలి. అప్పుడే ఆ ఉపవాసము ఉన్నతమైన ఉపవాసం అవుతూ ఉంటది, దేవుడు మెచ్చిన ఉపవాసం అవుతూ ఉంటది. ఇక రెండవది, ఉపవాసం ఏ విధంగా ఉండాలి అంటే, ఉపవాసం చేసే వారందరూ కూడా ఇతరులకు ఉపకారిగా ఉంటూ ఉండాలి. అపకారిగా కాదు, ఉపకారిగా ఉంటూ ఉండాలి. మనం గనుక పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనంలో, నేను ఇష్టపడి ఉపవాసము, మీరు అన్యాయపు బంధములు విప్పుడు, ఇతరుల మెడ మీద కెత్తిన కాడిని తొలగింపుము, అదే విధంగా పీడితులను విడిపింపుము, వారిని ఎట్టి బాధలకు గురి చేయకుడు. ఇది నేను మెచ్చిన ఉపవాసం అని ప్రభు అంటూ ఉన్నాడు. అంటే మనము ఉపవాసం చేసే క్రమంలో ఇతరులను బాధ పెట్టకూడదు, పీడితులను బాధ పెట్టకూడదు, అన్యాయంగా సంపాదించుకోకూడదు, అన్యాయంగా ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. నేను ఎప్పుడు కూడా ఉపకారిగా ఉండాలి, కానీ అపకారిగా ఉండకూడదు. మరి ఈ యొక్క 40 రోజులు ఎవరైతే ఉపవాసం ఉంటూ ఉన్నారో గుర్తుపెట్టుకుంటూ ఉండండి, మీరందరూ కూడా ఇతరుల గురించి మాట్లాడకూడదు, ఇతరులను పీడించకూడదు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు, అదే విధంగా అన్యాయంగా సంపాదించుకోకూడదు. నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఈ విషయాలన్నీ కూడా మననం చేసుకుంటూ ఉండాలి. ఉపకారిగా ఉండాలి, కానీ అపకారిగా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇక మూడవది, ఉపవాసం ఉండే వారందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మూడో విషయం ఏమిటంటే, నేను చేసే ఉపవాసము నాకు ఉపయోగకరంగా ఉండాలి. నేను చేసే ఉపవాసము నాకు ఉపయోగకరంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏమిటంటే, నేను చేసే ఉపవాసము నా పాపానికి దూరంగా ఉండే విధంగా నాకు సహాయపడుతూ ఉండాలి. నా ఉపవాసం, నేను చేసే ఉపవాసము, నేను ఉండే ఉపవాసము దేవునికి దగ్గరగా నడిపించే విధంగా నా ఉపవాసం ఉండాలి. నేను చేసే ఉపవాసము నా యొక్క తప్పులను సరిచేసే విధంగా ఉండాలి. అదే విధంగా నేను చేసే ఉపవాసము నాలో పశ్చాత్తాపాన్ని కలిగించే విధంగా నా ఉపవాసం ఉండాలి. నేను చేసే ఉపవాసము నా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే విధంగా ఉండాలి. నా యొక్క ఉపవాసం ఏ విధంగా ఉండాలి అంటే, నా శరీరాన్ని అదుపులో పెట్టుకునే విధంగా, అదే విధంగా నా యొక్క ఆత్మను దేవునిలో ఎదిగే విధంగా నా ఉపవాసం ఉంటూ ఉండాలి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా నేను చేసే ఉపవాసం ద్వారాగా నేను పొందుతూ ఉండాలి.
నేను పొందే నాకు లాభంగా ఉంటూ ఉండాలి. నా ఉపవాసం ఏ విధంగా? పాపానికి దూరంగా ఉండే విధంగా, దేవునికి దగ్గరగా ఉండే విధంగా, దేవుల్లో బలపడే విధంగా, చేసిన పాపాలకు పశ్చాత్తాపపడే విధంగా, అదే విధంగా శరీరాన్ని అదుపులో పెట్టుకునే విధంగా నా ఉపవాసం ఉంటూ ఉండాలి. అది ఉపయోగకరంగా ఉండాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే ఉపవాసం ఉంటూ ఉన్నారో వారందరూ కూడా ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. నా యొక్క ఉపవాసం ఏ విధంగా ఉండాలి అంటే ఉన్నతంగా ఉండాలి. నా ఉపవాసం ఏ విధంగా ఉండాలి అంటే ఇతరులకు ఉపకారిగా ఉంటూ ఉండాలి. నా విశ్వాసం ఏ విధంగా ఉండాలి అంటే నాకు ఉపయోగకరంగా ఉండాలి. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ, మననం చేసుకుంటూ దేవుళ్ళో బలపడటానికి, దేవుడికి దగ్గరగా జీవించడానికి ఈ తపస్కాలంలో మనందరం కూడా ప్రయత్నించుదాం. దేవుడి మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి సర్వదా కాచి కాపాడునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.